శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. అక్టోబర్ 11 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే బహుళ విధియ తిథి ఉంది. అశ్విని నక్షత్రం సాయంకాలం 4:17 వరకు ఉంది. ఆ తర్వాత భరణి నక్షత్రం వచ్చింది. మంగళవారం అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఈ అమృత యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. సాయంకాలం 4:17 లోపు అమృత యోగం ఉంది కాబట్టి ప్రయాణాలు చేస్తే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. సాయంకాలం 4:17 తర్వాత భరణి నక్షత్రం వచ్చింది. మంగళవారం భరణి నక్షత్రంతో కలిసి వస్తే ముసల యోగం ఉంటుంది. ఈ ముసల యోగం దుఃఖాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు సాయంకాలం 4:17 లోపు ముఖ్యమైన ప్రయాణాలు చేయండి. 4:17 దాటితే మీరు ప్రయాణాలు చేసిన దుఃఖాలు బాధలు వస్తాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వస్తే బెల్లం ముక్క నోట్లో వేసుకున్న వాళ్ళతో ప్రయాణం చేయండి. ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకుని ప్రయాణం చేయండి. అప్పుడు సాయంకాలం 4:17 తర్వాత ప్రయాణం చేసినప్పటికీ కూడా ముసలయోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. అదేవిధంగా రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు వృషభంలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. కుజుడు శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ డీలింగ్స్ బాగా యోగిస్తాయి. సోదరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే అవన్నీ విజయవంతం అవుతాయి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా ఫలిస్తాయి. అదేవిధంగా అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన కేతువు తులలో ఉన్నాడు. కేతువు తులలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మనోధైర్యంతో ముందడుగు వేస్తే అంతిమంగా ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే భరణి నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు కన్యలో బుధుడింట్లో ఉన్నాడు. శుక్రుడు స్నేహితుడైన బుధుడింట్లో ఉన్నాడు కాబట్టి కళారంగంలో ఉన్న వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. కొత్త అవకాశాలు వరిస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలు సమసిపోయి అన్యోన్య దాంపత్య జీవితం ఏర్పడుతుంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. అశ్విని నక్షత్రం సాయంకాలం 4:17 వరకు ఉంది. ఈ అశ్విని నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన నామకరణం కార్యక్రమాలు చేసుకోవచ్చు. వ్యవసాయదారులు విత్తనాలు చల్లటానికి అశ్విని నక్షత్ర బలం పనిచేస్తుంది. దాన ధర్మాలు చేయటం ద్వారా గ్రహ దోషాలు పోగొట్టుకోవటానికి, గ్రహ శాంతులు చేసుకోవటానికి అశ్విని నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. కాబట్టి సాయంకాలం 4:17 వరకు ఈ పనులు చేసుకోండి. సాయంకాలం 4:17 తర్వాత భరణి నక్షత్రం వచ్చింది. ఈ భరణి నక్షత్రం ఉన్న టైంలో కోర్టు వ్యవహారాలకు అనుకూలం. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవచ్చు. ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి నమ్మించడానికి భరణి నక్షత్రం పనిచేస్తుంది. గణిత విద్యలు, జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి ఈ భరణి నక్షత్రం పనిచేస్తుంది. ఎవరైనా తప్పిపోతే అంజనం వేసి వాళ్ళని కనిపెట్టడానికి భరణి నక్షత్రం పనిచేస్తుంది. ఒక్కొక్కసారి చెడు చేసైనా విజయం సాధించాల్సి వస్తుంది. అలా చెడు చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకి భరణి నక్షత్రం బాగా యోగిస్తుంది. సాయంకాలం 4:17 తర్వాత భరణి నక్షత్రం ఉన్న టైంలో ఈ పనులన్నీ చేసుకోవచ్చు. ఇలా నక్షత్ర బలాన్ని బట్టి పనులు నిర్వహించుకోండి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం శిఖివాహనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం శిఖివాహనాయ నమః ఈ మంత్రం చదువుకుని వెళితే అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న టైంలో సోదరులతో ముఖ్యమైన చర్చలు జరిపితే ఆ చర్చలన్నీ విశేషంగా యోగిస్తాయి. భూగృహ సంబంధ విషయాలు మాట్లాడటానికి, భూములకు సంబంధించి, గృహాలకు సంబంధించి ముఖ్యమైన చర్చలు చేసి విజయం సాధించడానికి కూడా కుజహోర బాగా పనిచేస్తుంది. ఎలక్ట్రికల్ పరికరాలు ఉపయోగించడానికి, ఎలక్ట్రికల్ పనులు చేయడానికి కుజహోర యోగిస్తుంది. సాహసోపేతమైన పనులకు, అడ్వెంచరస్ పనులు చేయడానికి కూడా కుజహోర విశేషంగా యోగిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.